హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. ముందుగా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా అమ్మ సెండ్ ఆఫ్ ఫుల్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఆ రోజు అయితే వచ్చింది. ముందైతే వచ్చి హోటల్లో స్టే చేసామన్నాము. ముందు డే ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లే కింద కామెంట్ బాక్స్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా పక్కనే ఎయిర్పోర్ట్ కదా, మంచిగా ఎయిర్ ఫ్లైట్ అయితే కనిపిస్తా ఉందన్నమాట. ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పొద్దున్నే లేచి రూమ్లో రెడీ అయిపోయినాం. మళ్ళీ బ్యాగులు అయితే సర్దుకున్నాం. మా బాబు నిద్ర వస్తుందన్నమాట. రెడీ అయింది. మమ్మ ఇచ్చాడు అవ్వు అవ్వు ఏంటండి చింతలి అవ్వు నవ్వుతుంది. ఇంకా ఒక్కసారి చెక్అవుట్ కూడా చేసేసాం అనమాట. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళామంటే ఎంత లేట్ అవుతుందో తెలియదు కదా. సో ఎందుకులే అని చెప్పేసి రిస్క్ మొత్తానికి చెక్అవుట్ చేసి అయితే బయలుదేరాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంటే అమ్మది ఫ్లైట్ డిలే అయింది అనమాట. 2 hours డిలే అయింది. సో 12కి ఎక్కాల్సిన ఫ్లైట్ 2కి ఎక్కుతుంది అనమాట. ఇంకా మేము హోటల్ అయితే ఎట్లయినా చెక్అవుట్ చేయాలి 11కి. సో ఇంకా బయలుదేరాము. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ పక్కనే కాబట్టి తొందరగా అయితే వెళ్తాం అనమాట. చూడండి, సీట్లో కూర్చోదంటే లేసి తిరుగుతుంది పిల్ల. అమ్మగాడే చూడు. యష్ణ చింతల్లి చింతల్లి యష్ణగాడు కొట్టాడు. యష్ణగాడు కొట్టాడు. యష్ణగాడు కొట్టాడు. వేసి కూర్చుంటుంది. అమ్మమ్మ కిస్ పెట్టినానా? అమ్మమ్మ కిస్ పెట్టు, కిస్ పెట్టు. అమ్మమ్మ కిస్ పెట్టు. నాన్న అమ్మమ్మ కిస్ పెట్టు. కిస్ పెట్టు పెట్టు. అబ్బో కిస్ పెట్టు. తండ్రి అమ్మ ఉన్న రోజులు కూడా పాపతో అయితే మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తుంది అనమాట. ఇంకా డే టైం అంతా అమ్మ డ్యూటీ అని ఇంకా ఎందుకంటే నాకు రికవరీ అవ్వడానికి చాలా టైం అయితే పట్టిందన్నమాట. నేను అంతగా హ్యాండిల్ చేయలేదు పాపను. ఒక 1 month కూడా ఓన్లీ పాలు ఇవ్వడమే నా పని అనమాట. సో నైట్ టైంలో మేము చూసుకునే వాళ్ళం. ఏంటంటే అమ్మకి వన్స్ మేలుకు వచ్చిందంటే అస్సలు నిద్ర రాదు. డే టైంలో కూడా పడుకోదు అనమాట. ఇంకా నైట్ టైం ఆ పక్కనే ఉంటుంది. పాప లేచినా మేలుకు వస్తుంది తనకు కూడా, కాకపోతే ఇంకా లేవదనమాట. మేము హ్యాండిల్ చేసుకుంటాము. అలా ఇంకా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తుంది. మార్నింగ్ నేను లేచినా పాపను చూసుకుంటా ఉంటుంది. ఇంకా తనే బయటికి తీసుకొని వచ్చేసి ఉయ్యాల ఉంది కాబట్టి ఇంట్లో ఉయ్యాల్లో పడుకుంది అనుకోండి, ఇంకా లేవకుండా కదిలిందంటే ఊపుతూనే ఉంటుంది అనమాట. అలా 3-4 గంటలు అలా ఊపుతూ పడుకోబెట్టేది అనమాట. ఇంకా అలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసింది. కాకపోతే ఏంటంటే పాప పుట్టిన 3 monthsకి 4th month స్టార్ట్ అవ్వగానే వెళ్లాల్సి వచ్చింది. అమ్మ 9th monthలో వచ్చింది. నాకు డెలివరీ అనేది డ్యూ డేట్లో అయింది కాబట్టి సో ముందే అయిపోయినాయి అనమాట డేస్ అన్ని. అలా ఇంకా 4th month స్టార్ట్ అవ్వగానే అమ్మ అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. కార్ పార్కింగ్ కూడా అక్కడే ఉంటుంది. సో కార్ట్స్ కూడా అక్కడే ఉంటాయి అనమాట. ఇంకా కార్ట్ తీసుకొని లగేజ్ అయితే పెట్టుకొని మొత్తానికి ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలంట, కానీ మేము విడిపోయినా ఏం కదంట. అమ్మ జాగ్రత్తలు చెప్తానే ఉందనమాట. నాతో వస్తే బాగుండేది కదా అని చెప్పేసి అంటా ఉంది. యాక్చువల్ ప్లాన్ అయితే నేను వెళ్లాల్సి ఉండేనమాట. కాకపోతే అంటే పాపకి పాస్పోర్ట్ కూడా తొందర రావడానికి మేము ఎక్స్ట్రా మనీ పే చేసి మరీ పాస్పోర్ట్ అప్లై చేసాం అమ్మతో వెళ్ళడానికి. కాకపోతే సడన్ గా అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా మళ్ళీ పాపం ఇప్పుడు ఉండే మూమెంట్స్ అన్ని బావ కూడా మిస్ అవుతాడు కదా. సో అలా అని ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి అయితే మొత్తానికి అమ్మను ఒక్కదాన్ని పంపించాల్సి వచ్చింది. నేనైతే క్యాన్సిల్ అయిపోయాను అనమాట. ఇంకా చెక్ ఇన్ లో అయితే లైన్ లో నిల్చున్నాం బ్యాగులు చెక్ ఇన్ చేయడానికి. చికాగో వచ్చేసి పెద్ద ఎయిర్పోర్ట్ కదా, సో చాలా మంది అయితే ఉన్నారన్నమాట. ఇంకా లైన్లో నిల్చున్నప్పుడే ఢిల్లీ వరకు వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, అలా కొంతమందితో అయితే పరిచయాలు అయితే చేసుకున్నాం అనమాట. అమ్మను కూడా చూపించి వాళ్ళకి చెప్పామన్నమాట, ఇలా చూసుకోండి కొంచెం అని చెప్పేసి. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు ఏంటంటే అమ్మ క్యాబిన్ బ్యాగ్ కూడా చెక్ ఇన్ చేసింది. అక్కడ తెలిసిన ఒక ఆమె ఉంటే చాలా మంది అయితే వేసుకుంటారు, కొంతమంది వేసుకోరన్నమాట. వీల్ చైర్ వాళ్ళు అయితే మాక్సిమం వేసుకుంటారు. ఇంక ఇక్కడ ఆయన అడిగినా కూడా వీల్ చైర్ వాళ్ళే చూసుకుంటారు, మీకు ఏం ప్రాబ్లం ఉండదులే అన్నారనమాట. సో ఫ్లైట్లో కొంచెం పైన పెట్టుకోవడం అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి అన్నాడు. ఇంకా మొత్తానికి చెక్ ఇన్ చేసేసాం. వెయిట్తో అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే వీల్ చైర్ ఎలా తీసుకోవాలి, ఎలా పిక్ చేసుకుంటారని చెప్పేసి అడుగుతున్నారు. వీల్ చైర్ ఆప్షన్ వచ్చేసి మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఉంటుంది. అండ్ మనం మీల్స్ కూడా వెజ్జా నాన్ వెజ్జా అని టికెట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. సో ఏం మీల్స్ కావాలి అని చెప్పేసి అది కూడా ఉంటుంది. ఇంకా తర్వాత చెక్ ఇన్ చేసిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. బోర్డింగ్ పాస్లో వచ్చేసి మన టికెట్ డీటెయిల్స్ అంటే మన ఫ్లైట్ నెంబరు, తర్వాత మన సీట్ నెంబర్ అవి అయితే ఉంటాయన్నమాట. మనం సీట్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు. మనకి విండో
విండో సీట్ కావాలా అదే ముందైతే కొనుక్కోవచ్చు, లేదు అంటే అప్పుడు చెక్ ఇన్ చేసిన తర్వాత ఏ సీట్ వస్తే ఆ సీట్ అనమాట. ముందుడే మనకైతే సీట్ తీసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఏంటంటే గ్రీన్ ట్యాగ్ అయితే ఇచ్చారు వీల్ చైర్ వాళ్ళకి, చూసారు కదా అక్కడ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అక్కడ కూర్చోమని చెప్పేసి అన్నారన్నమాట. వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని వెళ్తున్నారు. ఇంకా నేను అమ్మ వాళ్ళతో పరిచయం చేపించి అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. నేనేమో అమ్మకి తెలియకుండా పక్క తిరిగి ఏడుస్తూ ఉన్నా, బావేమో నవ్వించడానికి వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. సో అలా ఇంకా అలా అయితే అవుతా ఉంది. ఇంకా మొత్తానికి అయితే అమ్మ వెళ్ళే టైం అయితే వచ్చేసింది అన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. భయపడకు. వద్దు వద్దు వద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సంతోషంగా పంపించు. వద్దు 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 వద్దులే, వద్దు నాన్న. ముందుగా అయితే అందరికీ సారీ అండి, చాలా మంది కూడా ఏడిపించేసావమ్మా అని పెట్టారు షార్ట్ వీడియో చూసి. అది 3 మిలియన్ ఏమో పోయింది. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చాలాసేపు ఆగాను. ఇదే లైన్ 10-20 టైమ్స్ అయితే ఇచ్చా అనమాట, అయినా నాకు కంట్రోల్ అవ్వట్లేదు. హాస్టల్లో ఉన్నప్పుడే మ్యాక్సిమం 2 మంత్స్ కంటే ఎక్కువ ఉండేదాన్ని కాదు, ఇంటికి పోకుండా మా వాళ్ళని చూడకుండా. అలాంటిది ఇప్పుడు నేను 3 ఇయర్స్ ఉన్నానా అనిపిస్తుంది నాకే. ఇంకా పెళ్ళై 1 మంత్కి వచ్చినప్పుడు 1 ఇయర్ లోపల వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడికి వచ్చాక వీసాలని జాబులని సిచ్యువేషన్స్ అయితే మన చేతిలో ఉండవు. బావ అయితే చాలా బాగా చూసుకుంటాడు, బట్ ఎంతైనా ఆ ప్రేమ డిఫరెంట్ ఉంటుంది కదా. సో అలా ఇంకా మా వాళ్ళందరిని అయితే మిస్ అవుతున్నాం అనమాట. ఇంకా నాకు అల్లుడు కూడా పుట్టాడు. నాకైతే పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. ఇంటి పక్కల పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఎత్తుకొని ఆడిపించుకుంటా ఉంటా. అలాంటిది మా ఇంట్లో పిల్లగాడిని 3 సంవత్సరాలు చూడలేదు నేను అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మధ్యలో మా తాతయ్యని కూడా మిస్ అయిపోయామన్నమాట. మా తాతయ్యని కూడా చివరిగా అయితే చూసుకోలేకపోయాము. సో అలా ఉంటాయి సిచ్యువేషన్స్. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీడియో కాల్ చేయను ఒకసారి వాళ్ళకి. Light on. You're not gonna know until we get the kids. Okay. ఏం కాదు, జాగ్రత్త, భయపడకు కదా. సరే సరే, ఏం కాదు, టెన్షన్ పడకు. అలా వీల్ చైర్లో వెళ్ళిపోతుంటే అయితే ఫుల్ బాధ అనిపించింది అనమాట. అంటే ఇంకా ఎంత దూరం కనిపిస్తుందో మనకు ఆ వీల్ చైర్లో అంత దూరం అయితే మేము అమ్మ వెనకనే వెళ్తానే ఉండే. లోపలికి వెళ్ళిన తర్వాత వన్స్ మనకు కనిపించరు, దూరం అయిపోతుంది అని చెప్పేసి అయితే ఆ బాధతో ఇంకా వెనక వెళ్తూనే ఉన్నాం అనమాట. పాప కూడా అంతసేపు పడుకొని ఉంది, చెక్ ఇన్ చేసి దగ్గర పడుకుంది అనమాట. అంతసేపు పడుకుంది, లాస్ట్ మూమెంట్లో లేదే అని చెప్పేసి అనిపించింది అనమాట. వన్స్ కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకా లేచింది. అప్పుడు ఇంకా ఫాస్ట్గా ఆయన పిలుస్తున్నా ఆయనకి వినిపించట్లే అనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఏంటంటే మనం వెళ్ళకూడని ప్లేస్ వరకు అయితే అమ్మ వెళ్ళిపోయింది. అక్కడ ఇంకా ఆయనకి పాపను చూసేసరికల్లా ఆయన ఆపి చూసి ఏమనమాట, మీరు ఎలా ఉండదు అక్కడ అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఒక ఆయన ఉన్నాడు అక్కడ. సో ఇంకా ఆయన కూడా ఫైనల్గా అయితే పిలిచేసి చూపించేసాము. ఇంకా వీల్ చైర్ వాళ్ళకైతే మనం ఎంతో కొంత క్యాష్ అయితే ఇవ్వాలన్నమాట. సో అప్పుడే కొంచెం వాళ్ళు రెస్పాన్సిబుల్గా తిట్టుకోకుండా మంచిగా ఉంటారు కదా. ఇంకా ఇక్కడ మేము డాలర్స్ కాబట్టి ఇక్కడ ఇచ్చాము. అండ్ అమ్మకు కూడా ఒక $40 అలా చేతిలో పెట్టామన్నమాట, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఉంటుంది అని చెప్పేసి. సో అలా ఇంకా మొత్తానికి అయితే పాప లేచింది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా పరిగెడుతున్నాము, ఒక్కసారి అమ్మకు చూపిద్దాము అని చెప్పేసి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పిలు ఒకసారి పిలు నాన్న, ఇది లేచింది కదా ఒకసారి.
బాయ్ తల్లి. బాయ్ బాయ్. జూమ్ చే ఆయన అక్కడ ఎలో లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. ఇంకా అమ్మ వెళ్ళిపోయింది. అన్నయ్య కూడా వీడియో కాల్లో ఉండేసరికి ఇంకా అస్సలు అన్నయ్యని చూసేవరకు అస్సలు ఆగలే అనమాట. ఫుల్గా ఏడ్ చేశాను. ఇంకా మొత్తానికి అయితే రిటర్న్ అయితే బయలుదేరాం అనమాట. మొన్ననే ఈ ప్లేస్కి వెళ్ళి అమ్మ కోసం ఒక 1 అవర్ వెయిట్ చేసాము. ఇదే ప్లేస్లో సేమ్. మళ్ళీ అదే ప్లేస్లో అయితే అప్పుడే వెళ్ళి పంపించాల్సి వస్తుందన్నమాట. ఆ ఎయిర్పోర్ట్లోనే మేము ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వరకు ఉన్నాము. అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. ఒక మనిషి వచ్చింది 6 నెలలు ఉంది, అప్పుడే వెళ్ళిపోయిందా, 6 నెలలు ఇంత తొందరగా గడిచిపోయా అన్నట్లుందనమాట. ఇంకా అలా కార్ అయితే ఎక్కేసాము. ఫుడ్ కూడా ఏం తినబుద్ధి కాలేదనమాట. సో నైట్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అదే చాలా ఉండే మా దగ్గర, కానీ ఇంకా ఏం తినబుద్ధి కాలే, అది కూడా వేస్ట్ అయిపోయింది. ఏంటంటే ఇంకా డ్రెస్లు కూడా చేంజ్ చేసుకున్నాము. 5 అవర్స్ జర్నీ కదా, సో పాపతో తీసుకుంటుంది అని చెప్పేసి కొంచెం కంఫర్ట్గా ఉన్న డ్రెస్ అయితే వేసుకుని ఉన్నాం. ఇంకా మొత్తానికి అయితే బయలుదేరాం అనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ముందు మా వ్యాన్ దాంట్లోంచి ఏదో పొగలు వస్తూ ఉన్నాయి. సో అది చాలా ఫుల్గా పొగలు వస్తూ ఉన్నాయన్నమాట. ఆయనకి చెప్తే ఆయన నార్మల్గా తీసుకున్నాడు. మరి ఆయనకి రెగ్యులర్గా వస్తుందేమో మనకు తెలియదు. ఇంకా అలా మొత్తానికి అయితే బయలుదేరాం. మా పాప అయితే ఫుల్గా అరుస్తూ ఉందనమాట కార్లో. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కార్ సీట్లో కూర్చోకుండా ఏంది నీ ఎచ్చులు? పోయింది గొంతు. గొంతు పోతుంది. మా పాప అరుపుతో మంచిగా బాధ అయితే తగ్గిస్తుంది అనమాట. అంటే అమ్మ పక్కన లేదని బాగా తెలుస్తుంది, ఎందుకంటే వెనక సీట్లో ముగ్గురం కూర్చుంటాం కదా, సో అదైతే తెలుస్తుంది. ఇంకా అదే టైంకి నాన్న కాల్ చేసినమాట. అస్సలు కంట్రోల్ అవ్వలేదు. ఇంకా నాన్న ధైర్యం చెప్తుండే, ఎందుకు ఏడవడం, ఏం కాదు అని చెప్పేసి అలా ధైర్యం చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా పాపనేమో మీద ఉండట్లే, అంటే పట్టుకునే ఓపిక లేదు నాకు, అంత హెడేక్ వస్తుంది అనమాట ఫుల్గా. ఇంకా కార్ సీట్లో కూర్చోవట్లేదు అలా అని చెప్పేసి ఇంకా సీట్లో పడుకోబెట్టాను అనమాట. కింద బొంతేసేసి ఒక 10 మినిట్స్ అలా పడుకోబెట్టేశాను. తర్వాత ఇంకా మంచిగా బజ్జుందనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా లైట్గా వర్షం ఉండే, కూల్గా ఉంది వెదరు, మంచిగా రెయిన్బో అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా రెయిన్బో అయితే కనిపిస్తుందో. సో అలా అయితే ఇంకా మా ప్రయాణం అయితే సాగుతూ ఉండే. ఇంకా మొత్తానికి ఒక 5 అవర్స్ తర్వాత అయితే ఇంటికి రీచ్ అయిపోయాం అనమాట. సో ఇంకా అమ్మ లేకుండా ఇల్లు అయితే చూడాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫైనల్గా మా అమ్మని పంపించి అయితే ఇంటికైతే వచ్చాం అనమాట. ఇంట్లోకి అయితే అస్సలు పోబుద్ధి కావట్లేదు. అంటే 6 నెలలు ఉండిపోయింది కదా, సో ఎలానో ఉంటుంది ఇంట్లోకి పోవాలి అంటే. ఏదో భయంగా ఉందన్నమాట ఇంట్లోకి పోవాలి అంటే. ఇన్ని రోజులు ఎటుపోయినా బయటికి పోయొచ్చు, ముగ్గురం పోయేది లోపలికి. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ముగ్గురం అంటే పాపతో ముగ్గురం లేండి. సో ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో అదో ఫీలింగ్ ఉంటుంది, సో హ్యాపీనెస్ ఉంటుంది. తప్పదు, కొన్ని రోజుల వరకు ఇలా ఉంటుంది అనమాట. అమ్మో ఖాళీగా ఇల్లు నిర్మాయిష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ హాస్టల్లో ఉన్నప్పుడు వీకెండ్స్లో మా అన్నయ్య వాళ్ళు వచ్చి హాస్టల్లోకి పంపిస్తుంటే, అమ్మ ఇప్పుడు హాస్టల్లోకి పోవాలా అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. సేమ్ అలానే ఉంది ఇప్పుడు ఇంట్లోకి వస్తుండే కూడా సేమ్. ఇంకా అంటే ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి రీచ్ అవుతూ అనగానే నాకు ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. అమ్మో ఇప్పుడు ఇంట్లోకి పోవాలి, ఎవరు ఉండరు ఇంట్లో అని చెప్పేసి. సో అలా ఉందన్నమాట, ఇంకా తప్పదు కదా. సో మనతో అయితే ఉండరు, ఎవరి లైఫ్ వాళ్ళకి. మా పాప కూడా లేచింది ఇంటికి వచ్చేసరికి. మమ్మీది నానా, మమ్మీది
సో ఇంకా మా పాపకు కూడా ఇంట్లో ఒక మనిషి లేదు అని ఒక 2 రోజులు అయితే తెలిసిందనమాట. అంటే మేమైతే ఊరికి అక్కడ పడుకోబెడతాం, అమ్మ అయితే ఊరికి ఆడిపిస్తానే ఉంటుంది కదా, సో అలా అయితే తెలిసింది. ఇంకా అమ్మ ఫ్లైట్ వచ్చేసి చికాగో నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ అనమాట, ఎయిర్ ఇండియా. సో ఎయిర్ ఇండియా అయితే ఇంకా మన వాళ్ళు ఉంటారని చెప్పేసి మేము అదే బుక్ చేసామన్నమాట. కాకపోతే ఇక్కడ డిలే అయింది కదా, కనెక్టింగ్ ఫ్లైట్ ఏమి ఉండదులే అని చెప్పేసి అన్నారు. మేము ముందు డే అంతా కాల్స్ మాట్లాడినాం అనమాట కస్టమర్ కేర్ వాళ్ళతో. సో ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు. బట్ ఏంటంటే ఎక్కిన తర్వాత 1 అవర్ డిలే అవ్వడం వల్ల సో ఢిల్లీలో అయితే కొంచెం ఫ్లైట్ మిస్ అవుతుంది, టైం అయిపోయింది అని చెప్పేసి అన్నారంట. ఇంకా అమ్మకి వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను కొంచెం జర్నీలో టైం పాస్ అవడానికి వీడియో తీయడం అయితే నేర్పించాను అనమాట. ఆ వీడియో తీయు నువ్వు తెలుస్తుంది అని చెప్పేసి అన్నాను. సో అలా కొంచెం అక్కడక్కడైతే క్యాప్చర్ చేసింది, మంచిగా క్యాప్చర్ చేసింది అనమాట. ఇంకా ఢిల్లీలో ఏంటంటే వీల్ చైర్ వాళ్ళందరిని పంపించిన తర్వాత ఇద్దరినే ఉంచారంట. సో వాళ్ళిద్దరిని కూడా లాస్ట్కి వేరే ఆయన వచ్చేసి ఎందుకు వాళ్ళని ఉంచారు అని చెప్పేసి మళ్ళీ అప్పుడు పంపిస్తే పరుగున తీసుకొని వెళ్ళారంట ఇంకా లాస్ట్ మినిట్లో. సో ఆ ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ నైట్ ఎప్పుడో ఫ్లైట్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా మొత్తానికి అయితే ఇండియాలో అయితే దిగిందనమాట. మా వాళ్ళు కూడా వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు హ్యాపీగా. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అత్తయ్య వచ్చింది. హాయ్ హాయ్, రారా. బావాలని పని లేదు, పెద్దమ్మ అయితే అక్కడ జరగడం కాకపోతే మళ్ళీ ఒంటరిగా ఉంటాం. అయితే ఇద్దరు చాలా రియాక్షన్స్ వచ్చేది. మా ఆడపడుచు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, తన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తుంది అనమాట. శామ్ క్రియేటివ్ ఐడియాస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. నేను కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అమ్మ జర్నీ అయితే చాలా సింపుల్గా అయితే జరిగిపోయింది అనమాట. వచ్చేటప్పుడు అక్షరం ఒక రాదు, ఎలా వస్తుందో ఏంటో అయితే మా వాళ్ళు ఫుల్గా భయపడ్డారు, ఫుల్గా ఏడ్ చేశారు. అలాంటిది చాలా ధైర్యంగా వచ్చింది. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గా వెళ్ళిపోయింది. ఢిల్లీలో ఫ్లైట్ మిస్ అవుతుంది అని తెలిసి కూడా అసలు కొంచెం కూడా టెన్షన్ పడకుండా వీల్ చైర్ వాళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారంట. లాస్ట్కి ఒక ముసలాయన అమ్మనే ఉన్నారంట. సో అప్పుడు కూడా ఏం భయపడకుండా అయితే ఇంకా సింపుల్గా అయితే క్షేమంగా అయితే ఇంటికైతే చేరుకుంది. సో అలా అనమాట. ఇంకా మీ పేరెంట్స్ ఎవరైనా వస్తున్నా వీసాకి సంబంధించి కానీ ఇంటర్వ్యూలకు సంబంధించి కానీ ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి, తర్వాత ఇన్విటేషన్ లెటర్స్ ఉంటాయి, అవి ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది నా ఛానల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్తో అయితే ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ అయితే షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా నాన్న రిసీవింగ్కి రాలే కదా, మా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, 6 నెలల తర్వాత మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అని అయితే నా నెక్స్ట్ వీడియో అయితే ఉండబోతుంది. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.